Okay, beta. All are studying well. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు బీద ప్రజలకు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి కేసీఆర్ ఏదైతే మోసం చేసిండో ఈ మోసానికి తగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు అందరికీ ప్రొసీడింగ్స్ 5 లక్షల రూపాయలతోనే ఇల్లు కట్టుకోమని చెప్పి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. దాంతోపాటు రైతు భరోసా కూడా 6,000 రూపాయలు ఎకరానికి అందరికీ ఎవరైతే ల్యాండ్ బ్యాంక్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇప్పించడం జరిగింది. ఆర్థికంగా ఇంత నష్టాలలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసినాడు. మళ్ళీ కూడా ప్రజలను ఆదుకోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని గ్యారంటీలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ముఖ్యమంత్రి అనుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ చేస్తే వివరాలు వస్తాయి, మనము దాన్ని కౌంటర్ చేయొచ్చు అని అనుకున్నాడు. కానీ ప్రజలకు అన్యాయం చేసినప్పుడు కమిషన్లు దోచుకొని ఎలక్ట్రల్ బాండ్స్లో బీజేపీ తర్వాత అన్నిటికన్నా ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడి నుంచి వచ్చినాయి? మెగా కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారానే ఈ మెగా కృష్ణారెడ్డి ఎలక్ట్రల్ బాండ్స్ రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఏమో కాళేశ్వరం కట్టి దాన్ని కూలగొట్టిండు, ఇంకోవైపు 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసినాడు. అదే 1,00,000 కోట్లతోనే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే అవకాశం ఉండే, కానీ కమిషన్ల కాకృతితోని ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు. ఏమని చెప్తారు? మాకు మంచి డార్మెటరీ ఇచ్చింది ప్రభుత్వము. తీర్మానంలో అన్ని 100% రిజల్ట్ రావాలి, 90% డిస్టింక్షన్ రావాలి, ఫస్ట్ క్లాస్. ఓకే, రిజల్ట్ ఆల్సో ఇంప్రూవ్. ప్లీజ్ టేక్ స్పెషల్ క్లాసెస్ ఫర్ టీచర్స్. Regularly they are taking. Last year 100% yes. Even overall district also it improved, sir. Around 97% last year. Now we are trying for 100%. No, select 10. భీమారం మండల కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ తిరుమల దీపక్ గారికి స్వాగతం, సుస్వాగతం. నాయుడు కొంచెం సహకరించాల్సిన కోరుతున్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ కొంచెం లేకపోతే మంచి శాంక్షన్స్ అందరికి ఇచ్చేసి డబ్బు ఇవ్వకండి, అట్లా లేవు. మళ్ళీ చెప్తున్నారు, ఎప్పుడైనా కట్టున్నారు వచ్చే సోమవారంకి అమౌంట్ ఇస్తున్నారు. సో
అందరు ఎంత వరకు అమౌంట్ ఉంది, ఎంత వరకు బడ్జెట్ ఉన్నాయి, అంతే శాంక్షన్ ఇవ్వడం జరుగుతున్నాయి. అందరికి ఎప్పుడైనా శాంక్షన్ వస్తుంది, ఆ టైంకి అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. సేమ్ గా ఇప్పుడు కేజీబీవీలో కొత్త వర్క్ సంబంధించిన డార్మెటరీ సంబంధించిన మనం ఫౌండేషన్ స్టోన్ చేసాము 66 lakhs నుంచి.